శ్రీమాత క్రియేషన్స్ ప్రేక్షకులకు మరియు భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో పవిత్రమైన పూజలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు మన ఛానల్లో బాలకృష్ణుడి అనుగ్రహం కోసం జన్మాష్టమి సంపూర్ణ పూజా విధానం, విశేష నైవేద్యాలు, వ్రత కథ మరియు భక్తి స్తోత్రాలను ఒకే వీడియోలో వివరంగా చూద్దాం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మన ఇంటికి బాలకృష్ణుడు వస్తున్నాడనే భావనతో స్వామివారి పాదాలను ఇంటి గుమ్మం నుంచి పూజా మందిరం వరకు వేయాలి. ఈరోజు పూజాపీఠాన్ని పసుపు ఆకుపచ్చ రంగుల పువ్వులతో మరియు మామిడి తోరణాలతో అలంకరించుకుంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అలంకరించిన తరువాత గణపతి ప్రార్థన, దీపారాధన చేయాలి. బాలకృష్ణుడికి పంచామృతాభిషేకం చేయాలి. తర్వాత తులసీ దళాలతో శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి చదవాలి. చదివిన తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ద్వాపర యుగంలో మధురా నగరాన్ని ఉగ్రసేనుడు అనే ధర్మపరాయణురాలైన రాజు పాలిస్తుండేవాడు. ఆయన కుమారుడే కంసుడు. కంసుడు తీవ్రమైన అహంకారి, ధర్మ విరుద్ధుడు. అతడు తన తండ్రి ఉగ్రసేనుడిని బంధించి మధురా సింహాసనాన్ని అధిరోహించాడు. కంసుడికి తన చెల్లెలు దేవకి అంటే ఎంతో ప్రేమ. దేవకికి సూరసేనుడి కుమారుడైన వసుదేవుడితో ఎంతో వైభవంగా వివాహం జరిపించాడు. కంసుడు పెళ్లి ముగిసిన తర్వాత చెల్లెల్ని, బావను స్వయంగా తానే రథంపై ఊరేగిస్తూ వారిని సాగనంపడానికి బయలుదేరాడు. రథం అలా ముందుకు సాగుతుండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక గంభీరమైన ఆకాశవాణి ఇలా పలికింది: ఓ అహంకారి అయిన కంసుడా, నీవు చెల్లెల్ని అయితే ఎంతో ప్రేమగా రథంపై తీసుకెళ్తున్నావో, ఆ దేవకి యొక్క అష్టమ గర్భంలో అనగా 8వ సంతానంగా జన్మించే పుత్రుడి చేతిలోనే నీకు మరణం సంభవిస్తుంది అని ఆకాశవాణి వినగానే కంసుడు తీవ్ర క్రోధంతో రగిలిపోయాడు. వెంటనే ఖడ్గం తీసి దేవకిని సంహరించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు వసుదేవుడు కంసుడిని వేడుకుంటూ, బావగారు, చెల్లెల్ని చంపకండి. దేవకి వల్ల మీకు ప్రమాదం లేదు. ఆమెకు పుట్టే సంతానం వల్లే కదా. కాబట్టి మాకు పుట్టే ప్రతి బిడ్డను మీకే అప్పగిస్తాను అని ప్రమాణం చేశాడు. కంసుడు దయతలిచి వారిని చంపకుండా వదిలేశాడు. కానీ దేవకి వసుదేవులను కారాగారంలో బంధించి కఠినమైన కావలి ఏర్పాటు చేశాడు. కాలక్రమేణా దేవకికి పుట్టిన మొదటి 6 సంతానాన్ని కంసుడు దయలేకుండా సంహరించాడు. 7వ గర్భంలో ఉన్న శేషాంగుడిని యోగమాయ ప్రభావంతో నందగోకులంలోని రోహిణి గర్భంలోకి మార్చబడింది. ఆయనే బలరాముడు. దేవకి 8వసారి గర్భవతి అయింది. ఆ సమయంలో జగాన్ని ఏలే శ్రీ మహావిష్ణువు దేవకి గర్భంలో ప్రవేశించాడు. శ్రావణ మాసం, బహుళపక్షం, అష్టమి తిథి, రోహిణి నక్షత్రంతో కూడిన శుభవేళ, అర్ధరాత్రి, కాలరాత్రి సమయంలో కారుమబ్బులు కమ్మి వర్షం కురుస్తుండగా శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదా పద్మధారి అయి చతుర్భుజాలతో దివ్య తేజస్సుతో భూమిపై అవతరించాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవులకు దర్శనమిచ్చి ఇలా ఆదేశించాడు: ఓ పుణ్య దంపతులారా, నేను మీ కుమారుడిగా జన్మించాను. తక్షణమే నన్ను రేపల్లెలోని నందుడి భార్య అయిన యశోదమ్మ వద్దకు చేర్చండి. అదే సమయంలో యశోదకు జన్మించిన యోగమాయ అనే ఆడబిడ్డను ఇక్కడకు తీసుకురండి అని చెప్పాడు. భగవంతుని లీల వలన చెరసాల తలుపులు, తాళాలు తమంతట తామే ఊడిపోయాయి. కావలి కాసే భటులు గాఢ నిద్రలోకి జారుకున్నారు. వసుదేవుడు బాలకృష్ణుడిని ఒక వెదురు బుట్టలో ఉంచుకొని నెత్తిపై బుట్టతో అర్ధరాత్రి వేళ బయలుదేరాడు. బయట తీవ్రమైన వాన కురుస్తుండడంతో ఆదిశేషుడు తన పడగలతో బాలకృష్ణుడికి గొడుగు పట్టాడు. మార్గమధ్యంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది వసుదేవుడికి మార్గం సుగమం చేస్తూ 2గా పీలింది. వసుదేవుడు సురక్షితంగా గోకులం చేరుకొని నిద్రిస్తున్న యశోదమ్మ ప్రక్కన బాలకృష్ణుడిని ఉంచి ఆమె పక్కన ఉన్న బిడ్డను తీసుకుని తిరిగి మధుర చెరసాలకు చేరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం దేవకీ బిడ్డ పుట్టిందనే వార్త తెలుసుకున్న కంసుడు చెరసాలకు పరిగెత్తుకొచ్చాడు. దేవకి ఎంత వేడుకున్నా వినకుండా ఆ పసిపాప కాళ్ళు పట్టుకుని రాతికేసి కొట్టడానికి పైకి లేపాడు.
ఆ సమయంలో ఆ పాప కంసుడి చేతి నుండి ఆకాశంలోకి ఎగిరిపోయి అష్టభుజధారి అయిన యోగమాయగా రూపం దాల్చి ఇలా హెచ్చరించింది: ఓ మూర్ఖుడా, నిన్ను సంహరించే శక్తిగల శత్రువు ఇప్పటికే జన్మించాడు. ఆయన సురక్షితంగా పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైంది. మరోవైపు గోకులంలో నందుడు యశోదమ్మలకు దివ్యమైన మగబిడ్డ పుట్టాడని తెలిసి రేపల్లె అంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ఆ రోజే గోకులాష్టమి కృష్ణాష్టమిగా పండుగగా లోకమంతా వైభవంగా జరుపుకుంటారు. ఈ విధంగా శ్రావణ బహుళ అష్టమి నాడు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజించి సంపూర్ణ వ్రతకథను చదివినా లేదా విన్నా సమస్త పాపాలు తొలగిపోయి గృహంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు మరియు శాంతి చేకూరుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది. నిత్యం శ్రీకృష్ణుడి దివ్యానుగ్రహం కుటుంబంపై ఉంటుంది. శ్రీకృష్ణుడు వ్రతకథ చదివిన తర్వాత కృష్ణుడికి ప్రియమైన 5 రకాల నైవేద్యాలు సమర్పించాలి. అవి ఏమిటో చూద్దాం. వెన్న, మీగడ తులసితో సహా గిన్నెలో సమర్పించాలి. నానబెట్టిన అటుకులు, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి అటుకుల ప్రసాదం తయారు చేసి సమర్పించాలి. బెల్లం, పరమాన్నం లేదా పాయసం, రవ్వ కేసరి, వడపప్పు, చలివిడి ప్రసాదాలు తయారు చేసి సమర్పించాలి. తరువాత శ్రీకృష్ణ భక్తి స్తోత్రాలు చదివి శ్రీకృష్ణుడికి నీరాజనం ఇవ్వాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి పూజ ముగించుకొని హారతి ఇవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరియు మన శ్రీమాత క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.